అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు హైదరాబాదులో ప్రముఖ వ్యాపార టీవీ ఛానల్ హైబిజ్ ఆధ్వర్యంలో హైబిజ్ మేనేజ్మెంట్ రాజగోపాల్ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ టీ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. మహిళలందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళలందరికీ టీ తయారు చేయడం, దానికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించడానికి సాహసం చేసినటువంటి హైబిజ్ సంస్థ యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. భారతదేశంలోనే హైదరాబాద్ నగరము టీకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద టీ పౌడరు ఎక్స్పోర్ట్ చేస్తుంటాం మనం. అందుకే మన టీ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ఈ యొక్క కార్యక్రమ లక్ష్యాన్ని ప్రోత్సహించడము మనకందరికీ చాలా సంతోషం. మనకందరికీ తెలుసు, ఈరోజు హాస్పిటాలిటీ సెక్టార్లో కూడా క్వాలిఫైడ్ షెఫ్ల కొరత ఉంది. కమర్షియల్ కిచెన్ రంగంలో కూడా పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు టీ తయారు చేయడంలో కానీ, టీ తయారు చేసేటువంటి హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ మహిళలు కూడా ఆ పాత్ర పోషించినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి మహిళలకు సాధికారత కూడా లభించేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు మధ్యతరగతి మిడ్ సెగ్మెంట్ హోటల్స్ అంటారు, అందులో కూడా క్లౌడ్ కిచెన్ ద్వారా రుచికరమైనటువంటి, నాణ్యమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి టీ అందించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు మన దేశంలో కానీ, మన హైదరాబాద్ నగరంలో కానీ మంచి అవకాశం ఉంది. ఈరోజు మీరు చిన్న హోటల్ పెట్టుకొని, టీ హోటల్ పెట్టుకొని అందులో రకరకాల రుచికరమైనటువంటి టేస్ట్తో కూడినటువంటి టీ సరఫరా చేసినట్లయితే మీ హోటల్కు చాలామంది క్యూలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మహిళలందరినీ కోరుతా ఉన్నాను, సాధికారత కావాలనుకునేటువంటి వాళ్ళు, ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి వాళ్ళు ఈ రంగంలో ఖాళీ టీ చేసి బాగా చేస్తాను, బాగా టేస్ట్గా ఉంది అంటే సరిపోదు. అందరూ కూడా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినట్లయితే ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సాఫల్యత చేకూరుతుంది. అందుకే ఈరోజు హైబిజ్ ద్వారా రాజగోపాల్ గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మీలో ఎవరు ఎక్కువగా టేస్టీగా, రుచికరంగా, రకరకాలుగా టీలు తయారు చేస్తారనేటువంటి దాని మీద ఒక పోటీ మీ అందరిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు ప్రపంచం అంతా జరుపుకోబోతున్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ద్రోణి దీది కానీ, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కానీ, ఉజ్వల యోజన కానీ, ముద్రా రుణాలు కానీ, సొంతింటి కళ నెరవేర్చే పథకంలో కానీ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఈ యొక్క టీ రంగంలో కూడా టీ తయారు చేసేటువంటి రెస్టారెంట్స్ కానీ, క్యాంటీన్స్ కానీ మహిళలు ఎక్కువ మంది పనిచేస్తే కొన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈరోజు నేను కోరేది ఒకటే, ఈ యొక్క 4వ విడత టీ ఛాంపియన్షిప్ పోటీల్లో నిర్వహిస్తున్నటువంటి హైబిజ్ యాజమాన్యానికి ప్రేరణగా తీసుకొని హోటల్ కిచెన్, క్లౌడ్ కిచెన్ రంగాలలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి హైబిజ్ యాజమాన్యానికి, ప్రత్యేకంగా రాజగోపాల్ గారికి, వారి టీంకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అభినందనలు. ప్రత్యేకంగా మరొకసారి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతాకి జై.